మీనా రాత్రి సమయంలో నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న ఆహార పదార్థాలు తింటూ ఉంటుంది. ఇంతలో ఏదో ఒక శబ్దం రావడంతో ఆమె చాలా భయంతో ఒక చాటున దాక్కుంటుంది. ఇంతలో ఒక దొంగ ముసుగు కట్టుకొని అక్కడికి వస్తాడు. వామ్మో, ఇంటికి దొంగోడొచ్చాడు. ఇప్పుడు నేనింట్లో వాళ్ళని పిలిస్తే నా దొంగతనం గురించి బయటపడుతుంది. పిలవకపోతే వాడు విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళిపోతాడేమో. అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ దొంగ చిన్నగా వంటగదిలోకి వచ్చి అక్కడున్న ఆహార పదార్థాలను తినడానికి ముసుగు తీస్తాడు. మీనాకి చీకట్లో ఆ వ్యక్తి ఎవరో సరిగ్గా అర్థం కాదు. వీడేంటి తిండి తింటున్నాడు? బహుశా తిండి దొంగనుకుంటా. వీడి పని చెప్తాను. అనుకుంటూ అక్కడే ఉన్న దీపాన్ని వెలిగిస్తుంది. అప్పుడే అతను ముసుగు తీస్తాడు. అక్కడున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి, తమ్ముడు, ఏంట్రా? నేనెవరో అనుకున్నాను. ఇదేంటి అర్ధరాత్రి వచ్చి తిండి తింటున్నావు? అంటే అక్క, పొద్దున్న అత్త నా ప్లేట్లు ఇవన్నీ పెడితే నువ్వేమన్నావో గుర్తుందా? అత్తగారు కోడలికి ఊరు నుంచి వచ్చిన తర్వాత కోడలు తమ్ముడు రాజేష్కి రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసి తీసుకొస్తుంది. పొంగలి, పులిహోర, గారెలు, వడలు, ఇంకా కొన్ని పప్పు పూర్ణాలు అన్నీ తీసుకొచ్చి తినమని ఇస్తుంది. వాటిని చూసిన మీనా, అరే, ఏంటి ఇవన్నీ తీసుకొచ్చారు? నేను డైట్లో ఉన్నాను, మీకు తెలియదా? అసలు గారెలు వడల్లో ఎంత నూనె ఉందో చూడండి. అవి తింటే మేము లావు పెరిగిపోతాం తెలుసా? ఎంత ఫ్యాట్ ఉంటుంది అందులో. పొంగలి తీసుకొచ్చారు, స్వీట్ ఐటెం. అసలు స్వీట్ తినొచ్చా? దానికి తోడు నెయ్యి కూడా యాడ్ చేశారు. ఇక పులిహోర అయితే విపరీతమైన జీడిపప్పు, వేరుశనగ పప్పు వేశారు. వామ్మో, అవన్నీ తింటే మేము ఇంకొక 2-3 కేజీలు పెరుగుతాం కానీ తగ్గము. సరే అమ్మా, నువ్వు తినకపోతే తినకపోయావులే గాని అబ్బాయి తింటాడు, వదిలేయ్. వాడెలా తింటాడు అత్తయ్య గారు? వాడు కూడా డైట్ ఫాలో అవుతున్నాడు. వాడికి హెల్త్ కాన్షియస్ నాకంటే ఎక్కువ. వాటిని చూస్తుంటే నాకు నోరూరిపోతుంది. మా అక్క ఎందుకిలా చేస్తుంది? దేవుడా, పైగా మా అత్త వంటలు బాగా చేస్తుంది. అది నాకు బాగా తెలుసు. మా అక్క ఒక పెద్ద రాక్షసిలాగే నన్ను తినకుండా చేస్తుంది అంటూ చాలా కోపంగా తనలో తాను మాట్లాడుకుంటాడు. ఇక అత్తగారు వాటినక్కడ్నుంచి తీసుకెళ్తూ, నేను అనవసరంగా చాలా ఎక్కువ వంట చేసినట్టున్నా. ఫ్రిడ్జ్లో పెట్టి రేపొద్దున నేను కూడా తినాల్సి వస్తుందేమో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కా, నేను ఊరికి బయలుదేరతాను. సరేరా, క్షేమంగా వెళ్ళిరా. అమ్మా నాన్నని అడిగానని చెప్పు. అందుకతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ, అదంతా నాకు గుర్తుంది. కానీ నువ్వు ఊరికి వెళ్ళావు కదరా, మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అత్తగారు చేసిన వంటలన్నీ గుర్తుకొచ్చాయక్క. నేను ఇంటికి తిరిగి వస్తే నన్ను నువ్వు ఎటూ వాటిని తినకుండా చేస్తావు. అందుకే నేనిలా దొంగలాగా ఇంటికి రావాల్సొచ్చింది. గొప్ప పని చేశావులే. ఎవరన్నా చూస్తే దొంగ అని పట్టుకొని తన్నేవాళ్ళు. అది సరేగాని, అత్తను పొద్దున అన్ని క్లాసులు పీకావే, మరిప్పుడు నువ్వెందుకు వంటగదిలోకొచ్చావు? వాటిని తినడానికి వచ్చావు కదా, నిజం చెప్పు. చీచి, నేనెందుకలా వస్తాను? ఏదో వంటగదిలో శబ్దం వస్తుందేంటి అని చూద్దామనొచ్చాను. అయినా నేను డైట్ ఫాలో అవుతున్నాను. ఇలాంటివి చచ్చినా తినను. సరేలే, నువ్వు తినకు, నేను తింటాను అంటూ వాటిని తినడం మొదలుపెడతాడు. అవన్నీ చూస్తున్న మీనా, చూస్తుంటే మొత్తం వీడే తినేలా ఉన్నాడు. ఇప్పుడు కనుక నేను తినలేకపోతే వాటిని కనీసం రుచి కూడా చూడలేను అని అనుకొని తన దగ్గరున్న వాటిని లాక్కొని తింటూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా తిన్న తర్వాత, ఒరేయ్, నేనిలా తింటున్న సంగతి మా అత్తగారికి చెప్పకురా. నేను డైట్ ఫాలో అవుతున్నానని చెప్పాను కదా. మళ్ళీ ఇలా చేస్తే అస్సలు బాగోదు. నా మాట వినరా. చెప్పన్లే, ఇంక నేను బయలుదేరతాను. ఏదేమైనా అత్తగారు చేసిన వంటలు చాలా బాగున్నాయి మరి అత్తగారంటే ఏమనుకుంటున్నావు? అని అన్నాక తర్వాత అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మీనా ఏం తెలియనట్టుగా విశ్రాంతి తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం అత్తగారు వంటగదిలో చూడగా అన్ని పాత్రలు ఖాళీగా ఉంటాయి. ఆమె చాలా ఆశ్చర్యంగా, ఇదేంటి పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి? నిన్న నేను మొత్తం ఉంచాను కదా, ఈరోజు ఇంత ఖాళీగా ఎందుకున్నాయి? ఎవరు తినుంటారు? నాకు అర్థం కావటం లేదు అని
చాలా హడావిడిగా కోడల్ని నిద్రలేపుతుంది. కోడలు నిద్రలేచి, ఏమైంది అత్తయ్య? ఎందుకు అలా చెవి కూసిన మేకలాగా అరుస్తున్నారు? ఒసై, వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలు మొత్తం మాయమైపోయాయే. నువ్వేమన్నా రాత్రిపూట వెళ్ళి తిన్నావా ఏంటి? అత్తయ్య, నేను డైటింగ్లో ఉన్నాను. మీరు నన్ను అలా అవమానపరిస్తే బాగోదు. నేను చెప్తున్నాను కదా, నేను తింటే తిన్నానని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. అంతేకాని ఇలా దొంగచాటుగా ఏం తినాల్సిన అవసరం నాకు లేదు. అయినా అక్కడున్నవన్నీ కూడా నేను ఒక్కదాన్ని ఎలా తినగలను చెప్పండి? మీరెప్పుడు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. అసలు మీ మాటలు నాకు నచ్చడం లేదు అత్తయ్య. ఈ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. అంటూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? ఊరికే అడిగాను అంతే కదా, ఇందులో తప్పేం లేదు. నిజమే అత్తయ్య, ఇందులో తప్పేం లేదు. నాకు తెలిసి అవన్నీ మీరే ఎవరికన్నా ఇచ్చుంటారు, లేదా అసలు మీరు వాటిని అక్కడ పెట్టకుండా అయినా ఉండాలి. ఈ మధ్య మీకు మతిమరుపు బాగా వస్తుంది అత్తయ్య. నాకు తెలిసి అదే జరుగుంటుంది. ఆ మాట వినగానే అవునమ్మా, నిజంగానే నువ్వు చెప్పినట్టు మతిమరుపు వస్తుందనుకుంటా. అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని చూసి కోడలు నవ్వుకుంటుంది. ఇక అత్తగారు తన పని తను చేసుకుంటూ కాఫీ చేసి కోడలి కోసం కూడా తీసుకొస్తుంది. అత్తయ్య, మీకు తెలుసా, ఎక్కువ కాఫీ తాగటం వల్ల మనం నల్లగా అయిపోతాం. అలాగే షుగర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. అంతేకాకుండా నేను డైట్లో ఉన్నాను కదా, కేవలం మార్నింగ్ బ్రెడ్ విత్ మిక్స్డ్ వెజిటేబుల్స్ మాత్రమే తింటాను. మధ్యాహ్నం ఫుల్ మీల్స్ చేస్తాను, అది కూడా బ్రౌన్ రైస్తో. ఇక నైట్ ఒక్క చపాతి వితౌట్ ఆయిల్. ఇది నా డైట్ అత్తయ్య. ఇది మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నాకు అంతే చాలు. అయితే నీ వంట నువ్వే వండుకో అమ్మా, నేను ఇంట్లో వాళ్ళందరికీ వండి పెడతాను. సరే అత్తయ్య, మీరేది చెప్తే నేను అదే చేస్తాను. మీ మాట ఎప్పుడైనా కాదని చెప్పానా చెప్పండి? అందుకు అత్తగారు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మధ్యాహ్నం సమయం అవడంతో అత్తగారు ఏదో వంటలు చేస్తూ ఉంటారు. వాటి గుమగుమలు కోడలికి బాగా నచ్చుతాయి. తన మనసులో, ఈ మాయదారి డైట్ అని చెప్పకపోతేనే బాగుండేది. ఏదో నేను పెద్ద డాక్టర్ లాగా ఫీల్ అయిపోయి అన్నీ చెప్తూ ఉంటాను. ఇప్పుడేమో వాటిని తినాలనిపిస్తుంది. తినకపోతే మనసు ఊరుకోదు. ఇవి చూస్తుంటే తక్కువగా చేసినట్టుంది. రాత్రికి కూడా మిగిలేలా లేవు. అని ఆలోచిస్తూ ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఒక ఐడియా వేసి అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్తగారితో మీనా, అత్తయ్య, నా స్నేహితురాలు రోజా ఉంది కదా, తను మీరు చేసిన సాంబార్కి పెద్ద ఫ్యాన్. సాంబారు అప్పడాలు ఇస్తారా? నేను తనకి తీసుకెళ్ళిస్తాను. తను ఊరు నుంచి ఇప్పుడే వచ్చినట్టుంది. పాపం, ఏం వండుకొని తింటుంది? అయితే రైస్ కూడా తీసుకోమ్మా, వెళ్ళి ఇచ్చిరా అని అంటుంది. ఆ మాటలకి తను చాలా సంతోషపడుతూ క్యారేజ్లో వాటిని తీసుకొని రోజా ఇంటికి వెళ్తున్నానని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని అవన్నీ తింటూ ఉంటుంది. అబ్బా, సాంబార్ అప్పడాలు ఎంత రుచిగా ఉన్నాయో! మా అత్తయ్య చేతి వంట సూపర్, మహా అద్భుతం అంతే. అని అనుకొని క్యారేజ్ మొత్తం తినేసి ఏం తెలియనట్టుగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు సగ్గుబియ్యం పాయాసం తయారు చేస్తూ ఉంటారు. దానిని చూసి, అది అందులో కొంచెం పాలు వేయండి, చాలా బాగుంటుంది. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా మిక్స్ చేయండి అత్తయ్య. లాస్ట్లో వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది యాలకుల పొడి. దీన్ని చివర్లో మిక్స్ చేస్తే సువాసన ఓ లెవెల్లో ఉంటుంది. ఎంత బాగున్నా నువ్వు తినవు కదమ్మా, అసలుకే నువ్వు డైట్ ఫాలో అవుతున్నావు. అవునత్తయ్య, నేనే కాదు, మీరు కూడా ఇప్పటి నుంచి డైట్ ఫాలో అయితే మనందరం హ్యాపీగా ఉంటాం, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఆ దిక్కుమాలిన డైట్లు మాకెందుకమ్మా, ఇవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. అని అనడంతో మీరు మారరత్తయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. అత్తగారు మిగిలిన కొంత పాయాసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. సరిగ్గా మళ్ళీ రాత్రి సమయంలో కోడలు నిద్రలేచి
ఫ్రిడ్జ్లో ఉన్న పాయసాన్ని తీసి వేడి చేసుకుని తింటుంది. అబ్బా, ఈరోజు కూడా పూర్తయిపోయింది. రాత్రి ఏం చేస్తుందో, వాటిని తినకుండా ఎలా కవర్ చేయాలో ఏంటో. అనుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం అత్తగారు నిద్రలేచి వంటగదిలో ఫ్రిడ్జ్ తెరిచి చూడగా అందులో పాయసం లేకపోవడంతో, ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని ఎవరు మాయం చేసుంటారు? నాకెందుకో కోడల మీదే అనుమానంగా ఉంది. గట్టిగా ఎల్లి నిలదీస్తే అప్పుడు నిజమేంటో బయటకొస్తుంది. అని అక్కడికి వెళ్ళి కోడలితో, మీనా, నిజం చెప్పు. ఫ్రిడ్జ్లో ఉన్న పాయసం ఎవరు తిన్నారు? నువ్వే తిన్నావు కదా? ఎన్నిసార్లు చెప్పను, స్వీట్గా ఉండే ఫుడ్స్ నేను తిననని. అయినా రాత్రిపూట ఏ పిల్లో వచ్చి తినిపోయి ఉంటుంది. దానికి నన్ను అంటారేంటి? పిల్లయితే ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రిడ్జ్ తెరిచి మరి తినదు కదమ్మా. అని అనడంతో, అదంతా నాకు తెలీదు. నాకు సంబంధం లేని విషయాల గురించి నన్ను అడగకండి అత్తయ్య. అయినా మీకెన్నిసార్లు చెప్పాను, ఆరోగ్యంగా ఉండాలంటే అడ్డమైన వాటిని తినకూడదని. మీరు మాత్రం నా మాట అస్సలు వినరు. అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కొడుకు అక్కడికి వస్తాడు. ఆ మాటలు విని, అమ్మా, నీ కోడలు డైట్ ఫాలో అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. అది అవ్వట్లేదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే పిజ్జా బర్గర్ తీసుకొస్తుంటే నాకు వద్దు అంటుంది. తనకు వద్దు కదా అని పక్కన పెడితే తెల్లారేసరికి ఉండడం లేదు. నా రూంలోకి అది నేను తప్ప ఎవరూ వెళ్ళము. పోనీ కుక్క పిల్లి రావడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే అది కూడా లేదు. ఇవన్నీ ఎవరు తింటున్నారు అంటే నాకు తెలియదు అంటుంది. ఇదేంటో తెలుసుకోవాలంటే మనం ఈరోజు నిద్రపోకుండా కాపలా ఉండాలి. అలాగే ఈరోజు నువ్వు దానికిష్టమైనవన్నీ కూడా తయారు చెయ్యు. అందుకు ఆమె, నువ్వు చెప్పినట్టే చేద్దాన్రా. ఈరోజు కోడలంతు తేలుద్దాం అని అనుకొని అత్తగారు కోడలికి నచ్చిన వంట పదార్థాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. వాటిని చూసిన మీనా, అబ్బా, ఏంటి మా అత్తయ్య నన్ను ఇలా రెచ్చగొడుతున్నారు? ఇలా అయితే నేను హెల్తీగా ఎలా ఉండగలను? ఇంకా లావ్ అయిపోతానేమో అని భయం వేస్తుంది. పోన్లే, ఈ ఒక్క రోజుకి తినేసి రేపటి నుంచి డైట్ ఫాలో అవుతాను అని అనుకుంటుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం తల్లి కొడుకులిద్దరూ భోజనం చేస్తే కోడలు మాత్రం డైట్ ఫాలో అవుతున్నా కదా అని తనకు కావాల్సినవి తిని పక్కకి వెళుతుంది. వాళ్ళు కూడా తిని పక్కకి వెళ్తారు. ఆ రోజు రాత్రి కోడలు నిద్రలేచి దొంగచాటుగా అక్కడున్న పదార్థాలు తింటుంటే ఒక్కసారిగా అక్కడికి అత్తగారు భర్త వస్తారు. అమ్మో, నేను డైట్ ఫాలో అవుతున్నాను. షుగర్ తింటే షుగర్ పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండకపోతే కష్టంరా. అవునమ్మా, పిజ్జా తింటే పిజ్జాలాగా అయిపోతాము, బర్గర్ తింటే బర్గర్ అంత లావైపోతాము. అసలుకే నాకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ అని వాళ్ళు ఆమెను వెక్కిరిస్తూ ఉంటారు. మీనాకు ఏం చెప్పాలో తెలియక, అంటే అత్తయ్య, మీరు చాలా రుచిగా వంటలు చేస్తున్నారు కదా, అసలు ఎలా చేయగలుగుతున్నారా నేర్చుకుందామని వచ్చాను. పైగా రాత్రిపూట మీరు వంటలు మిస్ అవుతున్నాయని అంటున్నారు. అందుకే ఆ పిల్లి ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కుందామని వచ్చాను. ఆ పిల్లెవరో మాకు బాగా అర్థమైంది గాని రేపటి నుంచి నువ్వు డైటు గీటు అన్నావంటే కాళ్ళు ఇరగొడతాను. నోరు మూసుకొని పెట్టింది తిను. పెట్టింది ఎందుకు తినిద్ది అమ్మాయి? దొంగచాటుగా తింటేనే బావుంటుందనుకుంటా. అలాగే తినమని చెప్పు. నేనేమీ అలా తిననత్తయ్య. మీరే నా డైట్ని చెడగొడుతున్నారు. మీరింట్లో ఇంత రుచికరమైన వంట చేయకపోతే నేను ఇలా దొంగచాటుగా తినాల్సిన అవసరం ఉండదు కదా. ఆ మాటలకి అత్తగారు భర్త నవ్వుకుంటారు. అలాగే రేపటి నుంచి నువ్వు నీ డైట్ ఫాలో అవ్వు. దానికి తగ్గట్టుగా నేను నీకు రుచితో పాటు డైట్ ఉండేలాగా వంట చేస్తాను. ఆ మాటలకు ఆమె చాలా సంతోషపడుతుంది. అత్తగారు మంచి డైట్ ఫాలో అవుతూ రుచికరమైన భోజనం అందరి కోసం తయారు చేస్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా చేస్తూ ఉంటుంది. మీనా, కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడమ్మా. అత్తయ్య, నా చేతులు ఖాళీగా లేవు, పిండి కలుపుతున్నాను, మీరే తీయండి. సరే సరే అమ్మా. వెళ్ళి తలుపు తీస్తుంది. ఏంటి సురేఖ, ఏం చేస్తున్నావు? అదే నేనైతే నువ్వు కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే తలుపు తీసేదాన్ని. అసలు ఈ మధ్య నువ్వు మారిపోయావు.
ఒకప్పుడులాగా లేవు. అయ్యో అదేం లేదు వదినా, సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటేను అలా చూస్తూ ఉండిపోయాను. ఏం కావాలో చెప్పొదినా? ఏం లేదు వదినా, సడన్గా ఇంటికి చుట్టాలొచ్చారు, ఇంట్లో పాలైపోయాయి, కొంచెం పాలిస్తావా? అయ్యో అదేం భాగ్యం, ఇప్పుడే తెస్తాను. అని వంటగదికి వెళ్ళి ఒక పాత్ర నిండా పాలు తీసుకొచ్చి ఇస్తుంది. అమ్మో, ఇంత పెద్ద పాత్ర ఇచ్చావు, ఇందులో పాలేమో కొన్నే ఉన్నాయి, చిన్న పాత్రలో ఇవ్వచ్చు కదా. అది మీదే వదినా, కొంచెం చక్కెర ఇవ్వమని మీనాకి ఇచ్చావంటగా, మా ఇంట్లో చక్కెర లేదని పంపలేదు. అయ్యో అసలు ఆ సంగతే మర్చిపోయాను నేను, తీసుకెళ్తాలే. అన్నట్టు మర్చిపోయాను, మన ఎదురు అపార్ట్మెంట్లో ఉన్నారే అంజలి వాళ్ళు, వాళ్ళ కూతురు రమ్య ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందంట. ఈ విషయం తెలుసా నీకు? మేము ఎదుటి వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోము కదా వదినా. ఇరుగు పొరుగన్న తర్వాత అన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎలా చెప్పు? పిన్నిగారు, కాసేపు కూర్చుని మాట్లాడండి పిన్నిగారు. లేదు మీనా, వెళ్తున్నా, చుట్టాలు ఎదురు చూస్తూ ఉంటారు. అన్నట్టు వదినా, నువ్వు పక్కకిరా. నీకు చెప్పడమే మర్చిపోయాను, మన వెనక వీధిలో కొత్తగా అపార్ట్మెంట్ కట్టారు కదా, అందులో అత్తగారు ఎక్కడికి పంపించలేదని ఆ కోడలు అత్తగారిని విషం పెట్టి చంపేసిందట. ఆ విషయం తెలుసా నీకు? వామ్మో, ఇరుగు పొరుగు వాళ్ల సంగతి మాకెందుకు చెబుతున్నావు? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటావని. నీ కోడల్ని నువ్వు ఎక్కడికి పంపించవు కదా. సరే, నేను వెళ్తున్నా, చుట్టాలు మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏదైనా అవసరం వస్తే చెబుతాను. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక నిమిషం తర్వాత మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతోంది. వస్తున్నాను అని తలుపు తీస్తుంది. ఎదురుగా సుజాత. వదినా, ఈరోజు పని మనిషి కాంతం రాలేదా? 2 రోజుల నుంచి రావటం లేదు వదినా, మేమే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది వదిన, అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, నేనేమో అస్సలు చేసుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. అని ఆమె వైపు చూస్తుంది. అంటే నీ ఉద్దేశమేంటో దినా? నేనొచ్చి మీ ఇంట్లో అంట్లన్నీ కడగాల ఏంది? అయ్యో ఊరుకోవదినా, జోకులు భలేగా వేస్తావు. అయినా నువ్వు కడుగుతానంటే నేను చూస్తూ ఉంటానా? ఏం చేస్తావు? సోప్పీస్ అందిస్తావా? భలే కరెక్ట్గా చెప్పావదినా, అందుకే నువ్వంటే నాకు భలే ఇష్టం. సరే, నేను వెళ్తున్నాను, కాంతమ్మ వస్తే నాకు కొంచెం ఫోన్ చేసి చెప్పు, మర్చిపోవద్దు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటత్తయ్యా, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇలా ఉన్నారు, అనవసరంగా మనం ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం. అవునమ్మా, మనం అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాం, వచ్చిన తర్వాత ఏం చేస్తాం, తప్పదుగా. అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంతలో కరెంట్ పోతుంది. అబ్బా, మాయదారి కరెంటు, ఇప్పుడే పోవాలా? అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. వస్తున్నా. ఈ పక్కింటి వాళ్ళకి ఏం పని పాట లేదు. సురేఖ వదిన, కరెంటు పోయింది కదా, మధ్యాహ్నం 1 దాకా రాదంట, ఇంట్లో ఒక్కదానివే ఉంటే బోరు కొడుతుందని ఇలా వచ్చాను. రజని సోఫాలో కూర్చొని, అబ్బా ఒక్కటే ఉక్కపోస్తుందో దినా. అమ్మ మీనా, చల్లగా ఏదైనా జ్యూస్ తీసుకురా తల్లి. అలాగే బ్రేక్ఫాస్ట్కి ఏం చేసావు? నువ్వు ఏం చేసినా బాగుంటుందనుకో, అది కూడా కొంచెం పట్రమ్మా. సరే ఆంటీ. ఎన్నిసార్లు చెప్పాను మీనా నీకు ఆంటీ అనొద్దని? లక్షణంగా అత్తయ్య అని పిలు. నేనేమన్నా బయటిదాన్నా? ఇరుగు పొరుగు వాళ్ళన్న తర్వాత చుట్టాల కంటే ఎక్కువ. నువ్వు నన్ను అత్తయ్య అని పిలు. అన్నట్టు మర్చిపోయాను, ఇక నేను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాను. మధ్యాహ్నం భోజనం కూడా వండి పెట్టమ్మా. కర్రీస్ కావాలంటే రాత్రి మిగిలిన కర్రీస్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి తీసుకొస్తాను కావాలంటే, మీకు కూడా ఇబ్బంది ఉండదు. మరేం పర్వాలేదులే అత్తయ్య, నేను ఈరోజు చికెన్ చేస్తున్నాను. అయ్యో వదినా, అన్నట్టు మీరు చికెన్ తినరు కదా? అవును వదిన గారు, నాన్ వెజ్ మా ఇంట్లో అస్సలు తినం, కానీ ఇలా బయటకు వచ్చినప్పుడే తింటాను. అసలు నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తింటా అంటున్నానంతే. చాలా మంచివాళ్ళత్తయ్య మీరు, అస్సలు ఎవ్వరిని ఇబ్బంది పెట్టరే. నేనంతేనమ్మా. ఇక
అత్తలిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మీనా వంట చేస్తూ ఉంటుంది. సరిగ్గా 1 సమయంలో అబ్బా, వాసన గుమాయించి కొడుతుంది. వాసన చూస్తే కడుపు నిండిపోతుంది. అయితే మీకు భోజనం వడ్డించాల్సిన అవసరం లేదుగా అత్తయ్య. మీనా, నువ్వు భలే మాట్లాడతావు. ఆకలేస్తుందమ్మా, 1 అయింది. కొంచెం త్వరగా భోజనం వడ్డిస్తే అందరం తింటాం కదా. ఆ తప్పకుండా వడ్డిస్తానత్తయ్య. అని అందరికీ భోజనం వడ్డిస్తుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అబ్బా, చికెన్ నువ్వు చాలా అద్భుతంగా చేసావు మీనా. ఇలాంటి చికెన్ నేను ఎప్పుడూ ఎక్కడా తినలేదు. ఊరికే వచ్చిన సొమ్ము బాగా రుచిగా ఉంటుందిలే. చాలా బాగుంది, అమృతంలా ఉంది. అని మొత్తం తింటూ ఉంటుంది. దానిని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటత్తయ్య, మనకు కొంచెం కూడా మిగిలేలా లేవేంటి? మొత్తం తినేస్తే మావయ్య గారు ఆయన గారు వస్తే ఇంక మనం ఏం పెట్టాలి? నాకు అదే ఆశ్చర్యంగా ఉందే. ఏం చేయాలిప్పుడు? వద్దు అని ఆపలేం గదా. ఆమె మొత్తం తినేసి ఖాళీ గిన్నె అక్కడ వదిలేసి చెయ్యి కడుక్కొని కాసేపు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. ఇంతలో కరెంటు వచ్చింది. కరెంటు వచ్చిందిగా, మా ఇంటికి వెళ్తానులే వదినా. పాపం మీరెందుకు ఇబ్బంది పడటం? మంచిదత్తయ్య. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య, సరే నేనింక వంట చేస్తానత్తయ్య. ఆయన గాని మావయ్య గారు కాని వస్తే ఇబ్బంది పడతారు. మీనా, చాలా ఆకలిగా ఉంది. నాన్న కూడా వస్తున్నారు. త్వరగా మాకిద్దరికి భోజనం వడ్డించు. ఏవండి, మరేం జరిగిందంటే పక్కింటి రజనీ అత్తగారు మొత్తం ఫుల్లుగా లాగించేశారు. నేను మళ్ళీ మీకు భోజనం వడ్డిస్తాను. ఇంకా ఏం వడ్డిస్తావులే, మేము హోటల్కెళ్ళి తినొస్తాము. ఇంతలో అన్నపూర్ణ అక్కడికి వచ్చి మీ ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అందుకే మీకోసం నేను మంచిగా వంట చేసుకొనొచ్చాను. వినయ్, నువ్వు తిను. అన్నయ్య గారు ఇంకా రాలేదా వదినా? అదిగో మాటల్లోనే వచ్చారు. అన్నయ్య గారు రండి, నేను మీకు ఇష్టమైన గుత్తి వంకాయ, పప్పు, అప్పడాలు, పొంగలి అన్నీ చేశాను. తృప్తిగా మీరు భోజనం చెయ్యండి. ఇంతకీ వదినా, మీరు తిన్నారా? ఆ వదినా, మేం తిన్నాంలే. పోనీలే, ఆ రజని మిమ్మల్ని తిననిచ్చింది, అంతే చాలు అని వాళ్ళకి వడ్డిస్తుంది. వాళ్ళు భోజనం చేసి వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా చేశావు. చాలా కృతజ్ఞతలన్నయ్యా. సరే, నేను వెళ్ళొస్తాను. దాంతో ఇక మగవాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ అన్నపూర్ణ అంటే మనం ఏది పెట్టినా తీసుకోదు, కానీ ఆమె మాత్రం భలే హడావిడి చేస్తుంది. ఇక్కడ ఎవరైనా గొప్పవాళ్ళున్నారంటే అది ఈవిడ మాత్రమే. అవునమ్మా, మనం పెట్టింది మాత్రం అస్సలు తీసుకోదు. ఎందుకో అదొక్కటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఈసారి నుంచి మనం కూడా ఏది పెట్టినా తీసుకోవద్దు. సరే అత్తయ్య, ఆమె బలవంతంగా పెడితే మాత్రం నేనేం చేయలేను. అంతలో అత్తగారికి ఫోన్ వస్తుంది. బామ్మో, ఈ శాంతమ్మ ఫోన్ చేస్తుందేంటి? హలో శాంతమ్మ వదినా, చెప్పండి. వదినా, మీ ఇంట్లో కొంచెం బియ్యం ఉంటే ఇస్తావు, మళ్ళీ నేను సాయంత్రం ఇస్తాను. అయ్యో, ఎప్పుడే అయిపోయిందో వదినా, మేం కూడా సాయంత్రం మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి. నువ్విలా అంటావని చెప్పే నేను మార్కెట్లో మీ పేరు మీద ఒక బస్తా రైస్ తీసుకుంటున్నాను. డబ్బులు తర్వాత ఇస్తానులే అని ఫోన్ కట్ చేస్తుంది. ఈ మాయదారి శాంతమ్మ మన ఖాతాలో బియ్యం బస్తా తీసుకుంటానని ఫోన్ చేస్తుంది. డబ్బులు తర్వాత ఇచ్చిద్దంట. సరిపోయింది. అప్పుడెప్పుడో మన దగ్గర 10,000 రూపాయలు తీసుకుంది, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇలా చేసింది. అంతలో సుజాత ఫోన్ చేస్తుంది. అమ్మో, మళ్ళీ సుజాత ఫోన్ చేస్తుంది. ఇప్పుడు బట్టలు ఉతకడానికి నన్ను పిలుస్తుందో ఏమో. చెప్పండి వదినా, మీ బట్టలు ఉతకడానికి నేనేమైనా రావాలా ఏంటి? ఇంతవరకు పని మనిషి రాలేదు కదా వదినా, అందుకే మీరేమన్నా హెల్ప్ చేస్తారేమోనని మళ్ళీ కాల్ చేశాను. ఒక పని చేయండి వదినా, మా ఇంట్లో ఉన్న గిన్నెలు బట్టలు అన్నీ శుభ్రం చేసి వెళ్ళండి. ఇల్లు కూడా మొత్తం శుభ్రం చేయండి. ఆ తర్వాత మేము మీ ఇంటికొచ్చి పని చేస్తాం. అప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు సరిపోతుంది కదా. అయ్యో, వద్దులేండోదినా, నా పని నేను చేసుకుంటానులే అని ఫోన్ కట్ చేస్తుంది. అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకొని నవ్వుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు పార్వతి సురేఖ ఇంటికి వచ్చి,
ఏంటో తన ఆరోగ్యం బాగాలేదంట. నేను ముందే చెప్పాను వాస్తు బాలేదు మీ ఇంట్లో అని. పైగా మీనా పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి వారానికి 6 రోజులు ఉపవాసం ఉందంటే మీ సమస్యలన్నీ పోతాయిలే. అవును, మీరు చెప్పినట్టు చేస్తే సమస్యలేమో కానీ నేనైతే ఖచ్చితంగా పోతాను. ఆయన నాకు ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు? నాకు కాదు, మా పక్క ఫ్లాట్లో ఉన్న సురేఖాకే ఆరోగ్యం బాగోలేనిది. అవునా, సరే అయితే అక్కడికి వెళ్ళొస్తాను. వాళ్ళ ఇంట్లో కూడా వాస్తు బాగోలేదనుకుంటా, అందుకే ఆవిడకి అనారోగ్యం వచ్చింది అంటూ వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటారు. అత్తయ్య, అందరూ వచ్చారు కానీ ఇంటికొకళ్ళే మిగిలున్నారు. అదే పంకజం ఆంటీ. ఆ, వస్తుందామె. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు. ఏది బాగుంటే అది నొక్కేసి వెళ్ళిపోతుంది. వదినా, ఈ మధ్య నేనేం నొక్కేయడం లేదు, అడిగే తీసుకుంటున్నాను. వచ్చారా అత్తయ్య? మీరు వస్తున్నారని ముందే తెలిస్తే ఎక్కడి వస్తువులు అక్కడ దాచిపెట్టేదానిగా. అందరూ అలాగే చేస్తున్నారని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అన్నట్టు మీరు ఏదో పూజ కోసం కొత్త గంట కొన్నారంట, అది ఒకసారి ఇస్తారా? ఇవాళ తీసుకెళ్తావా? జోకులాపండి వదినా, నా గురించి మీకు తెలుసు కదా. మీరిస్తే తీసుకెళ్తాను, లేదంటే దొంగతనంగా తీసుకెళ్తాను. గంటదేముందిలే, మేమిస్తాము, తీసుకొని వెళ్ళండి. ఇంకేమన్నా కావాలంటే తీసుకువెళ్ళండి. అంతేకాని చెప్పా చేయకుండా మాత్రం తీసుకొని వెళ్ళొద్దు. అవి ఎక్కడ పోయాయా అని మేము మళ్ళీ వాటి కోసం వెతుక్కోవాలి. ఎంత మంచి ఆఫర్ ఇస్తే నేనెందుకు కాదంటాను. కొత్త బెడ్షీట్ ఏదో ఆర్డర్ పెట్టావంటగా, అది చూపిస్తావా? అలాగే కొత్త చెప్పులు, పిల్లోలు అంటూ వరుసగా చదువుతూ ఉంటుంది. అవన్నీ విని మీనా, ఇంకెందుకు, ఈ ఫ్లాట్ మొత్తం రాసిస్తాను, తీసుకొని వెళ్ళండి. ఆ పని చేయి పంకజం. లేకపోతే ఏంటిది? డబ్బులు గట్టి తీసుకొనిళ్ళు, లేకపోతే వదిలేయి. వద్దులే అయితే, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతుంది. మీనా సురేఖ వాళ్ళు నవ్వుకుంటారు. చూశారు కదా, మా చుట్టుపక్కల ఆంటీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కలుంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.